నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. ఇవాళ గవర్నర్ ప్రసంగం. ఈ నెల 10న బడ్జెట్. అమిత్ షా నడ్డాతో చంద్రబాబు భేటీ. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై చర్చ. నేడు 4వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చ. ఇవాళ స్పీకర్ ముందుకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. అనర్హతపై నిర్ణయం తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని. బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్. రంగంలోకి దిగనున్న ఈడీ, ఐటీ. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు. వరవరరావు అల్లుడు వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు. యూసఫ్గూడలో స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య. సింగోటం రామన్నను కత్తులతో పొడిచి చంపిన దుండగులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో హిమాయత్ నగర్ లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. విరసం నేత వరవరరావుకు వేణుగోపాల్ అల్లుడు ఎల్బీ నగర్ లోని రవివర్మ ఇంట్లోనూ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఉషా మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్ లో. చెప్పండి ఉషా. హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల, తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ దాడులు కొనసాగిస్తున్నారు. హిమాయత్ నగర్ లోని వేణుగోపాల్ రావు అనే ఎడిటర్ ఇంట్లో, అలాగే సీనియర్ జర్నలిస్టు వీక్షణ పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో, అలాగే ఎల్బీ నగర్ లోని రవి శర్మ ఇంట్లోనూ ఏకకాలంలో 2 చోట్ల సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అన్నదే ప్రధానంగా వీరు సోదాలు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హిమాయత్ నగర్ మరియు ఏదైతే ఎల్బీ నగర్, ఈ 2 చోట్ల కూడా మావోయిస్ట్ అధికారులు కేంద్ర బృందాలతో వచ్చి విస్తృత స్థాయిలో తనిఖీలు అయితే చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ రాక్టౌన్ కాలనీలో ఉంటున్నటువంటి రవి శర్మ ఇంట్లో కూడా తెల్లవారుజాము నుండి కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో చూసుకున్నట్టయితే వరవరరావుకి బంధువైనటువంటి అల్లుడైనటువంటి ఎన్ వేణుగోపాల్ ఇంట్లో కూడా ఏదైతే సోదాలు జరగడం అయితే ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కొంచెం కలకలం రేపినట్టుగా తెలుస్తుంది. ఎన్ఐఏ అధికారులు ఈ గతంలో కూడా ఎంతో మందిని కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేసి కరీంనగర్ కి చెందినటువంటి వ్యక్తుల్ని కావచ్చు, అలాగే పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వరవరరావు ఇప్పటికీ చూసుకున్నట్టయితే వరవరరావుకి సంబంధించి కూడా అనేక మంది మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయి అనుకోవడంలో అతను కూడా జైలుకు పంపించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఎన్ వేణుగోపాల్ అయితే హిమాయత్ నగర్ లోని తన నివాసం వద్ద
ఇంట్లో సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎల్బీ నగర్ లో రాక్ టౌన్ లో ఉన్నటువంటి రవిశర్మ ఇంట్లో కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సుమారు కొన్ని గంటల పాటు అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులతో పక్కా సమాచారం ఉండే వీరికి స్నేహబంధం ఉంది అన్న కారణంగానే ఎన్ఐ అధికారులు అయితే సోదాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ఈ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈడీ లేఖ రాసింది. బాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తదితర పత్రాలను ఇవ్వాలని లేఖలో ఈడీ అధికారులు కోరారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారించనుంది. మరోవైపు బినామీ ఆస్తులపై విచారించేందుకు ఐటీ సైతం రంగంలోకి దిగనుంది. ఇప్పటికే బాలకృష్ణ బహిరంగ మార్కెట్లో 250 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. రేపు బీఏసీ సమావేశాన్ని నిర్వహించి సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 10వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాలు సుమారు 7 నుండి 10 రోజుల వరకు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటోంది. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొనే ఛాన్స్ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంపై ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండగా వాటిని తిప్పికొట్టేందుకు గులాబీ దళం రెడీ అవుతోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్, ఇవాళ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉభయ ప్రారంభం కానున్నాయి. మొదట
గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలను ఉద్దేశిస్తూ కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం అనంతరం కూడా ఇవాళ సభ వాయిదా పడుతుంది. అనంతరం రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. అనంతరం కూడా డిఏసి సమావేశం నిర్వహిస్తారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎటువంటి అంశాల మీద చర్చ జరగాలి, ఎన్ని రోజుల పాటు చర్చ సమావేశాలు నిర్వహించాలి, దీంతో పాటుగానే ఎజెండాను ఖరారు చేయనున్నారు. శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో పాటు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. ఆ అనంతరం కూడా ఈ నెల 10వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ ప్రవేశపెట్టిన అనంతరం కూడా సభ వాయిదా పడుతుంది. ఆ నెక్స్ట్ డే బ్రేక్ ఇచ్చి 12th కి సభ పూర్తి స్థాయిలో బడ్జెట్ మీద చర్చ జరగనుంది. ఓవరాల్ గా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఈ యొక్క శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లయితే సమాచారం అంతా ఉంది. ఓవరాల్ గా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, హామీలకు సంబంధించినటువంటి ఇప్పటికే అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు, అలాగే మరో రెండు గ్యారంటీలను కూడా ఇంప్లిమెంట్ చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒకవైపు 500కి గ్యాస్ సిలిండర్ తో పాటు 200 వరకు ఉచిత విద్యుత్తును అందజేసే స్కీమ్ కు సంబంధించి బడ్జెట్ ను పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే అటు కాళేశ్వరం కుంగుబాటు, మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరంలో బుంగలు రావడం, ఈ అంశాలతో పాటుగానే అందులో జరిగినటువంటి అవినీతిని కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తెలిసే విధంగా సభలో చర్చ జరగాలనేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే ప్రస్తుతం రాజకీయంగా ఒక మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులు కృష్ణానది మీద ఉన్నటువంటి నిర్వహణ బాధ్యతలు, ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను బోర్డుకు అప్పగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. కేఆర్ఎండికి అప్పగిస్తారు అనేటటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. దీని మీద కూడా పెద్ద ఎత్తున అది ప్రతిపక్షం కూడా చర్చ జరగాలనేటటువంటి పట్టనున్నట్లయితే సమాచారం అంతా ఉంది. దీంతో పాటుగానే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ బడ్జెట్ ను మొదటిసారిగా ప్రవేశపెట్టనుంది. ఓవరాల్ గా 10 ఏళ్ల కాలం నుంచి అధికార పక్షం వైపు కూర్చున్నటువంటి సీఎం కేసీఆర్ ఇవాళ ప్రతిపక్ష హోదాలో మొన్నటి వరకు టీఎల్పీ నేతగా ఉన్న బట్టి విక్రమార్క కూర్చున్నటువంటి చైర్ లో కూర్చొనున్నారు. అయితే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కానున్న నేపథ్యంలో అటు సీఎం రేవంత్ కు అలాగే మాజీ సీఎం కేసీఆర్ కు మధ్య ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుందనేటటువంటి ఆసక్తి అయితే కొనసాగుతా ఉంది. దాంతో పాటుగానే గవర్నర్ ప్రసంగం మీద ఎటువంటి అంశాలు ఉండనున్నాయి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి వ్యత్యాసం ఉందనేది కూడా ప్రధానంగా ప్రసంగంలో ఉండనున్నట్లయితే తెలుస్తా ఉంది. ఆ ప్రసంగాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అడ్డుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇక కాళేశ్వరం ఇన్ఛార్జ్ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై ప్రభుత్వం సీరియస్ కావడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందడంతో అధికారులపై చర్యలకు ఉపక్రమించింది సర్కార్. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏదైతే ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావును రాజీనామా చేయాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇక కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈఎన్సీ ఏదైతే వెంకటేశ్వరరావు ఉన్నారో సర్వీస్ నుండి తొలగిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే మేడిగడ్డకు సంబంధించి ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి చోటు చేసుకుంది అని చెప్పి ప్రభుత్వం భావించి ఈ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టింది. ఇక ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై ప్రభుత్వం ఒక రకంగా చాలా సీరియస్ గానే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంలో మంత్రుల బృందం స్వయంగా వెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు ఇతర డ్యామేజ్లను కూడా అక్కడ జరిగినటువంటి డ్యామేజ్లను కూడా సందర్శించడం జరిగింది. ఇక అనంతరం విజిలెన్స్ కు విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందడంతో అధికారులపై చర్యలకు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నివేదిక ఆధారంగా ఏదైతే విజిలెన్స్ విచారణలో వెచ్చిపోయే నిజాలు తెలిసాయి. ఇక దీంతో నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇక మరోవైపు ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక కాళేశ్వరం అవినీతి విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకోవడంతో ఇంకా ఎంతమందిపై చర్యలు ఉంటాయన్నటువంటి చర్చ కూడా నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇక శ్వేతపత్రం ఇచ్చే కన్నా ముందుగానే చర్యలు తీసుకోవడం ఇప్పుడు సంచలన అంశంగా మారిపోయింది. ఇక దాదాపుగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్లతో నిర్మించిన ప్రయోజనం లేకపోగా చివరకు అప్పుల మీద పడి గుదిబండగా మారే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు. టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి ఎంపీ గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. అనంతరం రాత్రి 11:25 అమిత్తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్నట్లు, సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నిటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని లక్ష్మీ నరసింహనగర్లో దారుణం జరిగింది. పాలమూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సింగోటం రాము అనే వ్యక్తి గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. రాముపై ఒకేసారి 10 మంది కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రాము రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటారు. దీంతో ఈ హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ హాస్టల్ ఆహారంలో పురుగులు కలకలం రేపాయి. మల్లారెడ్డి యూనివర్సిటీలోని బాలికల హాస్టల్లో భోజనంలో బల్లులు పురుగులు రావడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు పలువురు విద్యార్థి నాయకులు హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వారిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దాడిలో విద్యార్థి నాయకులకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.